రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చు సందర్భంగా అందులో నుంచి అవసరాన్ని సృష్టించి ఆయుధాలు అమ్మడం అన్నది బైడెన్ చేసినటువంటి పని. చైనా తైవాన్ల మధ్య ఘర్షణ, రష్యా ఉక్రెయిన్ మధ్య ఘర్షణ, ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య ఘర్షణ, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యన ఘర్షణ, ఇజ్రాయెల్తో పాటు ఇరాన్కి వ్యతిరేకంగా చేసుకొచ్చినట్టు దీంట్లో కొంతమందికి ఆయుధాలు అమ్ముకోవడం, కొంతమందికి ఆర్థిక సాయం, ఇట్లాగా ఒకప్పుడు బ్రిటిష్ వాడు అనుసరించినటువంటి నీతిని అనుసరిస్తూ ఉంటుంది. ఇట్లాంటిదే ఇప్పుడు ట్రంప్ చేస్తాడంటే ట్రంప్ ఉద్రిక్తతలు చల్లారుస్తున్నాడు. ఓ పక్కన ఇజ్రాయెల్కి క్లియర్ చేశాడు, హమాస్ క్లియర్ చేశాడు, యుద్ధాన్ని ఆపేయమన్నాడు. అదే సందర్భంలో ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు. ఇటు పక్కన చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సందర్భంలో మరి తన దేశంలో అసలు ఈ రాజకీయాలన్నింటి నడిపించేదే ఆయుధాలు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మరొక వైపున అడుగులు వేస్తున్నాడు. భారత్కేమో రఫేల్ అమ్మించే ఇదే దాని పేరేంటి, రఫేల్కి బదులు F-35 లాంటిది కొనిపించే ప్రయత్నం చేస్తుంటే రెండో పక్కన తైవాన్కి కూడా భారీ ఎత్తున బిలియన్ల కొద్ది డాలర్ల